మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. మనం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి ప్రభా, నాకు అవసరం తీర్చు ప్రభా, ఈ అవసరం తీర్చు ప్రభా, నా పిల్లలకు అది చేయి ప్రభా అని విజ్ఞాపన చేస్తూనే ఉంటాం. ఎక్కువగా విజ్ఞాపన చేస్తాం మనం ఎక్కువగా. కానీ దేవుడు చెబుతున్నాడు మనకి, మీ అవసరత ఏంటో పరలోకమందున్న తండ్రికి ఎరుగును కనుక మొదట ఆయన నీతిని ఆయన రాజ్యంను వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 11వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. కనుక మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాజు ఏమని వెతికాడంటే, ఈ సొలొమోను మహారాజు రాజు అయిన తర్వాత దేవుని వేడుకుంటున్నాడు, ప్రభువా ఈ ప్రజలను పాలించడానికి నాకు తగిన జ్ఞానం ఈ ప్రభువా, నాకు తగిన వివేచన ఈ ప్రభువా అని వేడుకుంటున్నాడు దేవుడిని. ఆ మందిర ప్రతిష్ఠ అయిన తర్వాత వేడుకుంటున్నప్పుడు దేవుడు ఈయన ఎడల బహుగా ఆనందించాడు. దేవుడు ఈయన ఎడల బహుగా సంతోషించి ఈ విధంగా తెలియజేస్తున్నారు, నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఇమ్మని అడుగలేదు. ఐశ్వర్యము ఘనత అంటే మనకెంతో ఆశ, రాజులకి మరి ఎక్కువగా ఉంటుంది ఐశ్వర్యము ఘనత మీద ఆశ. ఎందుకంటే చుట్టుపక్కల రాజుల కంటే ఎక్కువ ఐశ్వర్యవంతులుగా, ఎక్కువ ఘనత కలవారుగా ఉండాలని రాజులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రాజు అయితే నాకు ఐశ్వర్యం ఇవ్వు, ఘనతనివ్వు అని అడగకుండా నీ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు, వివేచన ఇవ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటితో పాటుగా ఇంకేమిస్తున్నాడు? ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తున్నాడు. మనం కూడా అదే అడగాలి. ముందుగానే మన విజ్ఞాపనలు, మన అవసరతలు ఆయనకు తెలియచేయకుండా, నేను ఈ లోకంలో నీ బిడ్డగా ఎలా జీవించాలో నేర్పించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నిన్ను ఎలా వేడుకోవాలో నేర్పించు ప్రభు, నీకు ఎలా స్థితి చెల్లించాలో నాకు నేర్పించు ప్రభు, ఈ లోకంలో నీ బిడ్డగా జీవించే విధానం నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ సొలొమోను మహారాజు పొందుకున్నట్లుగా మనకు కూడా దేవుడు, అవి నీవు అడగలేదు కాబట్టి నేను వాటిని కూడా నీకు ఇస్తాను, ఐశ్వర్యంనిస్తాను, ఘనతనిస్తాను అని మనకు కూడా తెలియచేస్తున్నాడు ఈరోజు. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎలా జీవించాలో మొదటగా అడగాలి. దేవుని కార్యాల్లో మనము ఎక్కువగా చేపట్టినప్పుడు దేవుడు మన కార్యాలు ఆయన చేపడతాడు. దేవుని కార్యాలను మనము ఆయనకు మహిమకరమైన రీతిలో జరిగించినప్పుడు మన కార్యాలన్నీ ఆయన జరిగిస్తూ ఉంటారు, మన కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తూ ఉంటారు. మనమేమి ఆతురపడక్కర్లేదు, మనమేమి తొందరపడక్కర్లేదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకున్నారు కనుక మనకి ఏది అవసరమో ఆయనకి ముందే తెలుసును కనుక ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతికినప్పుడు దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాడు. జ్ఞానం ఇస్తాడు, ఘనతను కూడా ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతను కూడా ఇస్తాడు. ఐశ్వర్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. కానీ ఈ రాజు కోరుకోలేదు. ఐశ్వర్యంను ఇస్తున్నాను, నీకు ఘనతను ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. మనకు కూడా ఈ వాగ్దానం ఇవాళ ఇస్తున్నారు, నీకు ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను అని తెలియజేస్తున్నారు. ఎప్పుడు అంటే మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీలో జీవించడం నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, నీ కార్యాలు చేయడానికి నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా ఆయన జ్ఞానాన్ని ఇస్తారు. ఈ లోక సంబంధమైన పనులన్నీ ఆయనే జరిగిస్తారు, వర్ధిల్ల చేస్తారు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా మా ప్రభు, మేము కూడా నైనా మిమ్మను మా తండ్రి ఈ లోక సంబంధమైన వాటి కొరకు వెదకగా ప్రభువా, మీ యొక్క మహిమ కొరకు జీవించే విధానమును
మా ప్రభు మీకు ఇష్టమైన బిడ్డలముగా జీవించే విధానమును మేము నేర్చుకొని మీ పాద సన్నిధిలో నాయన మీకు ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తూ మీరిచ్చే ఘనతను ఐశ్వర్యమును పొందుకుంటూ ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభు. వారి కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, ఐశ్వర్యమునివ్వండి, ఘనతనివ్వండి. మా ప్రభు కృప వెంబడి కృపనివ్వండి, నెమ్మదితో జీవించే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.